చార్ధామ్ యాత్రను మొదలుపెట్టి సక్సెస్‌ఫుల్ చేయాలి అనుకోవడం అనేది మాటల్లో చెప్పలేనిదనమాట. ఎందుకంటే మనం యమునోత్రిని దర్శించుకొని గంగోత్రికైతే చేరుకున్నాము. ఈ గంగోత్రి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గంగాదేవి మొట్టమొదటిసారిగా భూమిని తాకిన ప్రదేశం ఏది అంటే అది ఖచ్చితంగా గంగోత్రి అట. ఇది ఉత్తరాఖండ్‌లో ఉందనమాట ఈ ప్రదేశము. సో, యమునోత్రిని దర్శించుకున్నాము. సో, గంగోత్రికొచ్చేసాము. చూడండి హిమాలయాల నుంచి పైన హిమాలయాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి అమ్మవారు ధారలా మనల్ని చేరుకుంటూ మన ప్రదేశానికి, మన చుట్టుపక్కల మనం ఉంటున్న దేశానికి వస్తుంది అంటే మనల్ని కాపాడడానికి ఆమె ఎంత రెడీగా ఉంది అని. ఆమెను దర్శించుకోకపోతే ఎలా చెప్పండి? సో, అమ్మవారిని దర్శించుకోవడానికి మేము ఈగర్‌గా ఎదురు చూస్తున్నాం. కానీ రద్దీ అయితే చాలా ఉంది. ఎందుకంటే రకరకాల ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే 6 నెలలే ఈ చార్ధామ్ యాత్ర అనేది కొనసాగుతుంది. సో, ఆ మాత్రం ఎదురు చూడాల్సిందే అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక మీరెప్పుడు దర్శించుకోబోతున్నారు?